ఫ్రెండ్స్ అసలు ఏమనాలో ఏమో నాకైతే ఏం అర్థమైతలేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను ఏం మాట్లాడినా కూడా ప్రతి వీడియోకి అయితే స్ట్రైక్ వేస్తున్నారు, అదే విధంగా వార్నింగ్లు అయితే ఇస్తున్నారు యూట్యూబ్ బాబాయ్. అసలు నేను ఏం తప్పు చేశాను మీరే చెప్పండి ఫ్రెండ్స్. నిజాన్ని నిర్భయంగా చెప్తుంటే మన ఛానల్ మీద అయితే స్ట్రైకులు వేసుకుంటా, కమ్యూనిటీ గైడ్ లైన్స్ పంపుకుంటా ఛానల్ ని లేపేయాలని చూస్తున్నారు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి ఇప్పటికీ ఎప్పటికీ కూడా. మరి ఏమో ఫ్రెండ్స్, కష్టపడి వీడియోలు చేసి ఎడిటింగ్ చేసి వీడియోలు మొత్తం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటే ఈ విధంగా ఎందుకు నా మీద పగపట్టి స్ట్రైకులు వేస్తున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక ఈ సొల్లు మొత్తం ఆపి అసలైన thumbnail లో నేను పెట్టినటువంటి వీడియోకి సంబంధించినటువంటి టాపిక్ లో గాని వెళ్ళినట్లయితే రాజసాబ్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మారుతి డైరెక్టర్ కోసం అయితే ఈ విధంగా ఎత్తుకుతున్నారు ఫ్రెండ్స్. నువ్వు ఎక్కడ మారుతి డైరెక్టర్ అన్నయ్యా, మేము నీ దగ్గరికి వస్తున్నాము, ఇంటి నెంబర్ చెప్తున్నావు కదా, ఎక్కడ ఉన్నావు అని చెప్పి ఈ విధంగా అయితే ఎత్తుకుతున్నారు. ఒకసారి మేము చూడండి. వాడిని చంపితే నాకు ఎంత ఇస్తావు? ₹1 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఏసయ్యాడిని చూసారు కదా ఫ్రెండ్స్, మన మారుతి డైరెక్టర్ అన్నయ్య అసలు ఏం సినిమా తీసాడో ఆయనకే తెలియదు అనమాట. తీసేవే అన్ని పనికి మాలినటువంటి సినిమాలు రా నాయన అంటే. అండ్ ఇక దానికి తోడు ఇంకా దళిద్రం అన్నట్టు మన పాన్ ఇండియా ప్రభాస్ అన్నయ్య తోటి అయితే సినిమా చేశాడు. ఇది ఇంకా దళిద్రం అన్నమాట. అసలు ఏ రేంజ్ లో ఊహించుకోవాలి, ఏ రేంజ్ లో ఆయనని బాగా వాడుకొని సినిమా తీయాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈయన కొడుకుగా అయితే లేదు. ఇక నేను ఈయనని ఏమనాలి అనేటువంటిది అయితే మీరే మీ మాటల్లో చెప్పండి. అండ్ ఇక ఫస్ట్ డే కలెక్షన్లు కూడా ఏమన్నా విపరీతంగా వచ్చాయా అంటే 117 కోట్లు వచ్చాయి ఈ రాజసాబ్ సినిమాకి అనేటువంటి పోస్టర్లు వేస్తున్నారు. కానీ అదైతే పచ్చి అబద్ధం ఫ్రెండ్స్. నిజానికి చెప్పాలంటే అంత కలెక్షన్లు అయితే అస్సలు రావు ఫ్రెండ్స్. ఎందుకు అంటే వీళ్ళు ప్రమోషన్లు కూడా అంత పీక్స్ లెవెల్లో అయితే చేయలేరన్నమాట. ఒక మారుతి డైరెక్టర్ వచ్చి స్టేజ్ మీద భజన అయితే చేశాడనమాట. సినిమా బాగా లేకపోతే నా ఇంటి అడ్రస్ ఇస్తా, ఇంటికి వచ్చి నన్ను అడగండి, మీ పైసలు రిటర్న్ ఇచ్చేస్తా అని చెప్పి ఈ విధమైనటువంటి ఈ రాజసాబ్ సినిమాకి ఓవర్ ది టాప్ ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఈ విధంగా అయితే సొల్లు మాటలు అయితే మాట్లాడాడు. ఇక సినిమా పరిస్థితి ఏంటో మనందరికీ తెలిసిందే. అండ్ ఇక సినిమా చూసినటువంటి జనాలు అందరూ ఏమంటున్నారంటే మన మారుతి డైరెక్టర్ అన్నయ్యనైతే, నీ అమ్మ ప్రభాస్ అన్నయ్యని చూపించడానికి అంత టైం ఉంది కదరా, ఎందుకురా నాయన ఇలాంటి పనికి మాలినటువంటి ముగ్గురు హీరోయిన్లని పెట్టి సమయం మొత్తం వృధా చేశావు. వాళ్ళ ఎక్స్పోజింగ్ చూపించే బదులు ప్రభాస్ నే మంచిగా హ్యాండిల్ చేసి తనని మంచిగా చూపిస్తే సినిమా ఇంకా మంచిగా హిట్ అవుతుండే కదరా నాయన. అనవసరమైనటువంటి ఎక్స్పోజింగ్ కంటెంట్ పెట్టి సినిమా ఫ్లాప్ అయ్యేటట్టు చేసుకున్నావు, ఇది నీ కర్మరా బాబు అని చెప్పి అందరూ కూడా మన మారుతి డైరెక్టర్ అన్నయ్యనైతే తిడుతున్నారు. కొంతమంది అయితే మన ప్రభాస్ అన్నయ్య ఫ్యాన్స్, ఆయన ఎలాగో ఇంటి నెంబర్ చెప్పాడు కదా రాజ్యసభ ఈవెంట్ లో మారుతి డైరెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి మరి ఈ విధంగా అయితే ప్రభాస్ అన్నయ్య ఫ్యాన్స్ అయితే గొడవలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన మారుతి డైరెక్టర్ అన్నయ్య ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ ఈ విధంగా ఈయనకి దళిద్రం చుట్టుకుంటుంది అని చెప్పి నేను ఎప్పుడో మొత్తుకున్నాను అనమాట ఈ రాజసభ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచే. కానీ నా మాట ఎవరు వింటారు ఫ్రెండ్స్. 1000 కోట్లు కొడుతుంది రాజసాబ్ సినిమా, మా మారుతి డైరెక్టర్ చెప్పాడు, మా ప్రభాస్ అన్నయ్య చెప్పాడు అని చెప్పి అందరూ కూడా భజన కార్యక్రమాలు చేశారు. ఆ ఓజీ సినిమా లాగా. ఇప్పుడు తర్వాత లాస్ట్ వస్తే ఏమైంది, సినిమా ఫ్లాప్ అయ్యిందనమాట. ఇక అది మొత్తం కవర్ చేయడానికి మన మారుతి డైరెక్టర్ అన్నయ్య చేసేటువంటి కార్యక్రమాలు చూస్తుంటే ఇప్పుడైతే నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫేక్ కలెక్షన్స్ వేసి ఆయన కూడా ఎంత మేనేజ్ చేసినా దొరికిపోవడం మాత్రం, దొంగ అయినా ఎప్పుడైనా దొరికిపోవడమే ఫ్రెండ్స్. కానీ ఈ రాజసాబ్ సినిమా ఫ్లాప్ కావడానికి పెద్ద కారణం ఎవరైనా ఉన్నారంటే అది హీరోయిన్ లో ఈ సినిమాలో, అదే విధంగా ఈ మారుతి డైరెక్టర్ అన్నయ్య. దళిద్రాల వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది ఇంత ఘోరంగా అనేటువంటిది అయితే నిర్ధారించుకోవచ్చు అన్నమాట. సో మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో పైన, మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది అయితే నాకైతే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే విధంగా మన ఛానల్ ని ఎంత టార్గెట్ చేసినా, ఎన్ని స్ట్రైకులు, ఎన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ వార్నింగ్లు ఇచ్చినా నా చేతుల్లో అయితే ఏం లేదన్నమాట. సపోర్ట్ చేసే బాధ్యత అయితే మీదే. మీరైతే సపోర్ట్ నన్ను అయితే చెయ్యాలి. సో మరి ఉంటాం ఫ్రెండ్స్, ఇంకో చక్కటి వీడియో తోటి, ఇంకో చక్కటి కంటెంట్ క్లారిటీ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.